కానీ లైఫ్ చాలా ఇంపార్టెంట్ కదా, ఒకసారి దాని గురించి కూడా ఆలోచిద్దాం. పోలీసులు అందరినీ వేస్ట్ గా చూస్తున్నారు, దరిద్రులాగా ఉన్నారు అందరూ. ఎవరి నిర్లక్ష్యం ఇది? ఎవరి నిర్లక్ష్యం? ప్రజలది ఉందండి, పోలీసులది ఉంది, కానీ పోలీసులది ఎక్కువ ఉంది. హాయ్ గైస్, తిరుపతి స్టాంపీడ్లో అప్రాక్సిమేట్లీ 6 మెంబర్స్ చనిపోయారంట భయ్యా, అండ్ అప్రాక్సిమేట్లీ 30 మెంబర్స్ దాకా ఇంజూర్ అయ్యారంట. చాలా మంది గుమ్ముగూడారు ఫ్రీ టోకన్స్ కోసం. ఆ ఫ్రీ టోకన్స్ దేనికి? అసలు అంతమంది ఎందుకు అక్కడ గుమ్ముగూడారు? స్టాంపీడ్ కి కారణం ఏంటి? ఫ్యూచర్ లో ఏం చేయాలి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం భయ్యా. మనలో చాలా మంది తిరుపతికి ఒకసారైనా విజిట్ చేసి ఉంటారు, కానీ వైకుంఠ ఏకాదశి దర్శనం చాలా స్పెషల్. ఇయర్లీ ఒకటేసారి వస్తుంది. ఈ దర్శనం ఎందుకు స్పెషల్ అంటే ఒక బిలీఫ్ ఉంది. ఒక స్పెషల్ ద్వారంని ఓపెన్ చేస్తారు భయ్యా. ఆ ద్వారం నుంచి స్వామిని చూస్తే స్వర్గం ప్రాప్తిస్తుందని చెప్పి భక్తుల నమ్మకం. నార్మల్ టైంలో ఓపెన్ ఉండదు భయ్య ఆ ద్వారము, ఓన్లీ 10 డేసే ఓపెన్ అవుతుంది. సో తిరుమల తిరుపతి దేవస్థానం చాలా పెద్ద టెంపుల్ కాబట్టి 10 డేస్ ఓపెన్ ఉంచుతుంది భయ్య. వేరే టెంపుల్స్ ఓన్లీ 2 డేస్ ఓపెన్ ఉంచుతాయి. అండ్ 10 డేస్ ఓపెన్ ఉంచడానికి ఇంకో కారణం ఏంటంటే అర్త్ మీద 1 డే ఈజ్ ఈక్వల్ టు దేవలోకంలో 1 అవర్. అందుకే తిరుమల తిరుపతిలో 10 డేస్ ఓపెన్ ఉంచుతారు భయ్య. 10 డేస్ ఉంటుంది వైకుంఠ ఏకాదశి దర్శనం. సో ఇప్పుడు ఈ దర్శనానికి టికెట్స్ ఇస్తారు భయ్య. సో వాళ్ళకి ఫ్రీ టోకన్స్ ఇస్తారు, అప్రాక్సిమేట్లీ 1,20,000 అలా. టోటలీ 8 ప్లేసెస్ లో ఈ టోకన్స్ ఇస్తారు భయ్య. 90 కౌంటర్స్ ఉన్నాయంట. కొండ మీద కొన్ని ప్లేసెస్, కొండ కింద కొన్ని ప్లేసెస్. సో ఈ 8 ప్లేసెస్ ఏంటంటే తిరుపతిలో జీవకోన జెడ్పీ హై స్కూల్, ఎంఆర్ పల్లి జెడ్పీ హై స్కూల్, రామచంద్ర పుష్కర్ని, రామానాయుడు మైదానం, ఇందిరా మైదానం, శ్రీనివాసన్ కాంప్లెక్స్, విష్ణు నివాసం కాంప్లెక్స్, భూదేవి కాంప్లెక్స్. ఇది తిరుపతిలో. తిరుమలలో బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్. ఇక్కడ టోకన్స్ ఇష్యూ చేస్తారు భయ్య. సో ఈ ఇయర్ వైకుంఠ ఏకాదశి జనవరి 10th వచ్చింది భయ్య. సో ఆ దర్శనానికి టోకన్స్ ఇష్యూ చేయడం స్టార్ట్ చేశారు భయ్య 1-2 డేస్ ముందు నుంచి. సో ఆబ్వియస్లీ జనాలకి టోకన్స్ కావాలి. సో ఆ సెంటర్స్ దగ్గరికి వెళ్ళిపోయారు టోకన్స్ కలెక్ట్ చేసుకోవడానికి. భారీ క్రౌడ్ వచ్చింది. పొద్దున్న 5 o'clock నుంచి గేట్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయి, కౌంటర్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయి, టోకన్స్ ఎప్పుడు తీసుకుందాం అని వెయిట్ చేస్తూ ఉన్నారు. సడన్లీ ఈవినింగ్ ఆ టైంలో గేట్స్ ఓపెన్ చేశారు. ఒకటేసారి జనాలు వచ్చేసరికి బ్యాలెన్స్ అవుట్ అయిపోయి చాలా మంది కింద పడిపోయి స్టాంపీడ్ జరిగింది భయ్య. రామానాయుడు మైదానం ఇంకా విష్ణు నివాసం కాంప్లెక్స్ లో ఈ మిస్హాప్ జరిగింది. అప్రాక్సిమేట్లీ 6 మెంబర్స్ చనిపోయారు. మోస్ట్ అన్ఫార్చునేట్ ఇది. మరి తప్పెవరిది? అక్కడ ఉన్న జనాలైతే సరైన అరేంజ్మెంట్స్ చేయలేదనే చెప్తున్నారు. పోలీసులు అందరినీ వేస్ట్ గా చూస్తున్నారు, దరిద్రులాగా ఉన్నారు అందరూ. అది పరిస్థితి ఇక్కడ. పోలీసులు ఒక్కరు కూడా సరిగా చేయలేదు. ఎవరి నిర్లక్ష్యం? ప్రజలది ఉందండి, పోలీసులది ఉంది, కానీ పోలీసులది ఎక్కువ ఉంది. ఇంజర్డ్ పీపుల్ ని హాస్పిటల్ కి తరలించారు భయ్య. సీఎం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని విజిట్ చేస్తారంట ఈరోజు. అండ్ ఎవరైతే మృతి చెందారో వాళ్ళకి ఎక్స్క్రేషియా ప్రకటిస్తారు. అండ్ ఇంజూర్ అయిన పీపుల్ కి కూడా సాయం చేస్తుందంట గవర్నమెంట్. ఒక ఎంక్వైరీకి అయితే ఆర్డర్ చేశారు భయ్య ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు. హోప్ ఫ్యూచర్ లో ఇలాంటి ఇన్సిడెంట్స్ రిపీట్ అవ్వని ఆశిస్తున్నాను. టెక్నాలజీ చాలా పెరిగింది. ఇలా స్టాంపీడ్ లో చావడం టోకన్ల కోసం చాలా అన్ఫార్చునేట్. గవర్నమెంట్ ఏదైనా పర్మనెంట్ సొల్యూషన్ తో రావాలి. ఎనీవేస్ బీ కేర్ఫుల్ గైస్. మేనేజ్మెంట్ ఫెయిల్ అయినా, సరైన ఫెసిలిటీస్ లేకపోయినా మనం మాత్రం మన జాగ్రత్తలో ఉండాలి. వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ సెల్ఫ్స్. ఐ కెన్ అండర్స్టాండ్ వైకుంఠ ఏకాదశి ఇయర్లీ ఒకటేసారి వస్తుంది. అందరికీ ఆ దర్శనం చేసుకోవాలని ఉంటుంది, కానీ లైఫ్ చాలా ఇంపార్టెంట్ కదా, ఒకసారి దాని గురించి కూడా ఆలోచిద్దాం. ఈ ఎంటైర్ ఇష్యూ మీద మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి. అండ్ మీ దగ్గర ఏమైనా సొల్యూషన్ ఉంటే ఈ ప్రాసెస్ని ఈజీ చేయడానికి కామెంట్ సెక్షన్లో తెలపండి. నేను ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను, ఒక షార్ట్ వీడియో.